చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో 3,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచేశారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000కి పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 5,000 నుండి 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ బాధితుల పెన్షన్ 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. దాన్నే లోకేష్ కూడా గుర్తు చేస్తున్నా. నేను నిన్నే చెప్పాను, మొదటి నుంచి చెప్తూ వచ్చి చంద్రబాబు గారు ఆ విషయంలో పెన్షన్ విషయంలో అంతకు ముందు కూడా 200 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలు చేస్తానన్నా చేసేశారు. ఏకంగా 200 అంటే 400 అంటే డబుల్ అవుతుంది. 400కి 600 అంటే పోనీ ట్రిపుల్ అవుతుంది. 600కి 800 అంటే 4 రెట్లు అవుతుంది. ఇది ఏకంగా 5 రెట్లు పెంచినటువంటిది ఆ రోజున. తర్వాత పెన్షన్ పెంచడం కూడా 1000 నుంచి 2,000 ఏకంగా చేశారు. 2,000 నుంచి 3,000కి 4 దశల్లో చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేసుకొచ్చారు. ఆ విషయాన్ని అంతకుముందు వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకులు అడిగినప్పుడు కూడా ఇది చెయ్యలేరు అంటూ లెక్కలయ్యో చెప్పుకుంటూ వచ్చారు. బట్ చేసి చూపిస్తానని చెప్పి చంద్రబాబు గారు ఇక్కడ చూపించారు. ఆయన ఇచ్చిన హామీని జనం నమ్మారు, జగన్ని నమ్మలేదు. ఇప్పుడు అది ఆచరణలోకి తీసుకొస్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశం.